బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలో అసలు ఏం జరుగుతుందో తెలుసా? మనం తినే కోళ్లు సహజసిద్ధంగా పెరిగాయా లేక మరేదైనా జరుగుతోందా? కోళ్లు అసహజంగా వేగంగా పెరగడానికి ఉపయోగించే స్కామ్లు మరియు మెడిసిన్స్ గురించిన షాకింగ్ నిజాన్ని మేము వెలికితీసి చూస్తూ ఉండండి. బ్రాయిలర్ చికెన్ పరిశ్రమ మీరు తెలుసుకోవలసినది. బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి మరియు ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి పెంచబడతాయి. సాధారణంగా వారు మార్కెట్ బరువును చేరుకోవడానికి 5 నుంచి 7 వరకు వారాలు పడుతుంది. కానీ కొన్ని పౌల్ట్రీస్ వాటిని మరింత వేగంగా పెరగడానికి అనైతిక పద్ధతులను ఉపయోగిస్తాయని నేను మీకు చెప్తా. ది హిడెన్ స్కామ్ గ్రోత్ బూస్టింగ్ మెడిసిన్స్. చాలా అనైతిక పౌల్ట్రీస్ కోడి పెరుగుదలను వేగవంతం చేయడానికి హార్మోన్లు, స్టెరాయిడ్లు మరియు యాంటీబయాటిక్లను ఉపయోగిస్తాయి. ఈ రసాయనాలు కోళ్లు రెండింతలు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అయితే ఈ కృత్రిమ బూస్టర్లు మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. మనుషులపై డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్. మనం కెమికల్ ట్రీట్ చేసిన చికెన్ తిన్నప్పుడు మనకు తెలియకుండానే అదే హానికరమైన పదార్థాలను తీసుకుంటాం. పౌల్ట్రీలో అధిక యాంటీబయాటిక్ వాడకం దారితీయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాంటీబయాటిక్ నిరోధకత మానవ ఔషధాలను తక్కువ ప్రభావవంతం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా పిల్లలలో అంటువ్యాధులు మరియు వ్యాధుల ప్రమాదం పెరిగింది. మనం తినే వాటి గురించి సమాచారం ఎంపిక చేసుకునే సమయం ఇది. బ్రాయిలర్ కోళ్ల గురించి దాగి ఉన్న నిజం ఇప్పుడు మీకు తెలుసు. చికెన్ కొనేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉంటారా? కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మరిన్ని కళ్ళు తెరిచే వీడియోల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.